మన జీవితం అల్పం, అశాశ్వతం. ఈ అశాశ్వతమైన జీవితంలో మనం ఏం చేయాలి? చూడండి, పనికిరానటువంటి మొక్కలను తీసివేసి మంచి విత్తనములను నాటి వాటిని పెంచేది విధాయక మార్గం అంటారు. ఆధ్యాత్మిక క్షేత్రములో కూడా ఇటువంటి పంటను మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎట్లా తీసుకోవాల పంట అంటే, చెడు భావాలు అన్నటువంటి పనికిరాని మొక్కలను తీసివేసి సద్భావములు, మంచి భావములు అని విత్తనము నాటి, ప్రేమ అన్నటువంటి జలం కట్టి, ఏకాగ్రత అన్నటువంటి ఎరువు వేసి, భక్తి అనే మొక్కలు పెంచితే అది జ్ఞానం అనే పండిస్తుంది. దాన్ని ఆరగిస్తే ఆ తీయదనం ఆనందం ఇస్తుంది, సుఖం ఇస్తుంది, సంతోషం ఇస్తుంది. ఆ ఆనందం పొందేదానికి మనము అహర్నిశలు ప్రయత్నం చేయాలి. మనం ప్రయత్నం చేసుకోకుండా ఉంటే దైవానుగ్రహం ఎంత ఉన్నప్పటికీ, గురుకృప ఎంత ఉన్నప్పటికీ సత్ఫలితం అందించదు.